ఈ చల్లమిరపకాయల రెసిపీ కోసం మనం ఈ విధంగా పచ్చిమిర్చిని తీసుకుని ముచ్చికి అలాగే ఉంచుతామండి. శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత మజ్జికి ఈ విధంగా ఘాట్లాగా పెట్టుకుంటాం అనమాట. అన్ని పచ్చిమిర్చిని ఆ విధంగా కట్ చేసి పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాసు తిక్కు పెరుగు తీసుకుంటామండి. గిలకొట్టి తీసుకోవాలి, అక్కడ లంప్స్ లేకుండా. అదే గ్లాస్ తో 3 గ్లాసులు వాటర్ వేసుకుంటాం అనమాట. తర్వాత దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తామండి. ఆ క్వాంటిటీకి ఈ మాత్రం సాల్ట్ వేసుకున్నాం. మరీ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే అసలు మనం తెల్ల ఉప్పుగా ఉంటాయి అనమాట. 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వాముని ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా పెరుగుకి పడుతుంది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మనం గడితో మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఘాటు పెట్టుకున్నాం కదండి, వాటన్నిటిని దీంట్లోకి యాడ్ చేసేస్తాము. సాల్ట్ మరీ ఎక్కువైతే మనం అస్సలు తినలేమండి. బికాస్ మనం బయట కొనుక్కున్నప్పుడు చూడండి, చల్లమిరపకాయలు, ఈ ఉప్పు మిరపకాయలు అంటారు, ఊర మిరపకాయలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. అసలు అవి ఉప్పు పట్టేసి ఉంటాయి. మనం తింటుంటే చాలా ఉప్పగా ఉంటాయి.